కార్ తీసుకోవడానికి బయటికి వస్తారు అందరూ. బాలు అంటాడు, ఏంటి మీనా అందరూ నిన్నే పొగుడుతున్నారు అంటే, సరే తిరిగి వెళ్దాం పద, నిన్ను పొగడమని చెప్తాను అంటే, లేదు లేదు ఆగు, నిన్ను పొగడడం నాకు కూడా ఇష్టమే. నువ్వు దొరకడం, నాకు భార్యగా దొరకడం నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది అని అంటాడు. మీనా నవ్వుతుంది చిలిపిగా సంతోషంతో. ఇంతలో స్టేషన్కి శివ వస్తాడు. శివను చూసిన మీనా, ఏ శివ, ఏంటిరా నువ్వు ఎటొచ్చావు? ఆ గుణగాన్ని చూడడానికే వచ్చావా అంటుంది. నీకు ఇంకా బుద్ధి లేదారా, మళ్ళీ కూడా వచ్చావు గుణ దగ్గరికే అని అంటుంది మీనా. రవి కూడా అంటాడు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది శివ, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఫ్యూచర్ పాడు చేసుకుంటున్నావు అంటాడు. అయినా ఎంత చెప్పినా వినకుండా శివ లోపలికి వస్తాడు గుణ దగ్గరికి. రావడంతోనే, ఏంటి శివ, నువ్వు విన్నావు కదా, చూసావు కదా, అది నేను చేసింది కాదు, నన్ను నమ్ము, నేను వీడియో తీశాను కానీ అలా సోషల్ మీడియాలో ఎవరికి పంపించలేదు అని అంటాడు గుణ. సరేలే, నేను నమ్మాను అని అంటాడు శివ. నా బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాలని చెప్తాడు శివతో. ఇంతలో సత్యం ఇంటికి వచ్చి ప్రభా అని పిలుస్తాడు. ఇంతలో ప్రభా వచ్చి, ఏంటండి అంటే, ఆ డబ్బులు మింగినోడిని పిలువు, ఇంట్లో ఎవరెవరున్నారు వాళ్ళు పిలువు అంటే, అరే డబ్బులు మింగినోడా అని పిలుస్తుంది ప్రభ. అయ్యయ్యో అని మళ్ళీ మాట మారుస్తూ, మనోజ్ అని పిలుస్తుంది. రోహిణి, శృతి అని పిలుస్తుంది. ఇంతలో గబగబా ఏమైంది అని మనోజ్, రోహిణి కిందికి వస్తారు. ఏంటమ్మా అనుకుంటూ కిందికి వస్తారు. శృతి కూడా ఏంటా ఆంటీ అనుకుంటా కిందికి వస్తుంది. ఏదో జరిగిందనుకొని కంగారుగా త్వరగా వస్తారు కిందికి. ఇంతలో చూపిస్తాడు సత్యం అసలు నిజాన్ని. ఫోన్లో ల్యాప్టాప్తో కనెక్ట్ చేసి, చూడండి మీరు చేసిన ఘనకార్యం, మీరు చేయబట్టి నేను కూడా నా కొడుకును అనుమానించాను, ఇలా జరిగింది చూడండి అని చూపిస్తే ఒక్కసారిగా షాక్ అవుతాడు మనోజ్, రోహిణి, శృతి. ప్రభ కూడా చాలా షాక్ అయిపోతుంది ఒక్కసారిగా. అయ్యో జరిగింది ఇదా అనుకుంటూ. అయినా లోపల బాధపడుతూ కానీ పైకి కనిపించకుండా యాక్టింగ్ చేస్తుంది. శృతి చూసి, అయ్యో ఇలా జరిగిందా అని అంటుంది. ఇంతలో శృతి అంటుంది, అవునా అంకుల్, ఇలా జరిగింది చూసారా, బాలు ఎంత మంచివాడో అనడంతోనే నా కొడుకును నేను నమ్మలేకపోయాను. మీరు చేసిన ఈ రాక్షసుల ఇంట్లో నేను కూడా అలా అబద్ధం ఆడాల్సి వచ్చింది అని అంటాడు. మీ వల్ల నేను కూడా నమ్మాల్సి వచ్చింది. వెళ్ళి హారతి తీసుకొనిరా, నా కొడుకును ఇంట్లోకి స్వాగతిద్దాం అనడంతోనే మనోజ్, రోహిణి అలా ఓరగంటతో చూస్తారు. ఏంటి, హారతి తీసుకురావాలా, ఎందుకండి హారతి ఎందుకు అని అంటుంది. వాడేమైనా నరకాసురుని వధ చేసి వచ్చాడా, లేదంటే ప్రపంచాన్ని జయించి వచ్చాడా అని అంటుంది ప్రభ. అవును, అంతకంటే ఎక్కువే చేశాడు నా కొడుకు, నువ్వు వెళ్ళి తీసుకురా అనడంతోనే, ఏంటండి మరి ఇలా విచిత్రం చేస్తున్నారు అంటే, నీకు విచిత్రమేమో కానీ నేను అలానే చేస్తాను అని అనుకుంటూ వెళ్తుంది. లోపలికి వెళ్ళి హారతి తీసుకురావడానికి వెళ్తుంది ప్రభ. ఇంతలో రవి, బాలు, మీనా ముగ్గురు వస్తారు. గుమ్మం ముందుకి రావడంతోనే, ఆగండి, ఒక్క నిమిషం ఆగండి రా అని సడన్గా షాక్ ఇస్తాడు బాలు మీనాతో. ఏం లేదక్క, మీ వీడియో చూశాడు మామయ్య అని అంటుంది శృతి, రోహిణి, ప్రభ ముగ్గురు కలిసి హారతిచ్చి లోపలికి తీసుకెళ్తారు. ఇంతలో, నిన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్మి ఉండాల్సిందిరా బాలు, నన్ను క్షమించు, నీ పైకి చేతి కూడా ఎత్తాను అంటే మీరు అనద్దు నాన్న, మీరు నన్ను కొట్టినా పర్లేదు కానీ మీరు క్షమించండి అని అనద్దు, మీరు ఎప్పుడూ తల ఎత్తుకొనే ఉండాలి నాన్న అంటాడు. మీనా రోహిణికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. రోహిణి, నువ్వు ఇంకెప్పుడు మా ఆయనను తక్కువ చేసి మాట్లాడకు అని కౌంటర్ ఇవ్వగానే వెంటనే ప్రభావతి అంటుంది, ఏంటే ఏం మాట్లాడుతున్నావు అంటుంది ప్రభ. నువ్వు నోర్మి అంటాడు సత్యం. అందరూ వెళ్ళిపోతారు ఎటు వాళ్ళు అటు. పైకి బాలు, మీనా వస్తూ చిలిపి చేష్టలు చేసుకుంటూ బాలు, మీనా అట్లా గడిపేస్తాడు. ఆ పూట అలా గడిపేస్తుంటారు. తెల్లవారి మీనా తన యొక్క వర్క్లో బిజీ అయిపోతుంది. పూలను ఆర్డర్ కోసం ఎస్ఐ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడానికి వెళ్తుంది. ఇంతలో ఆ యొక్క మీనా ఎప్పుడు రెగ్యులర్గా ఆర్డర్ ఇస్తూ ఉంటుంది. ఆ ఎస్ఐ గారు ఆ వీడియో కాఫీ తాగుతూ చూసుకుంటూ, ఈమె మన ఇంటికి పూలు తీసుకొస్తున్న మీనా వాళ్ళ హస్బెండ్ కదా అంటే, అవునండి ఆమె అని అంటుంది. పాపం చాలా మంచివాడు, తన భర్తను
నిరూపించుకుంది మంచివాడు అని చెప్తాడు ఎస్ఐ వాళ్ళ భార్యతో చూపించుకుంటూ, వీడియో చూపించుకుంటూ. ఇంతలో లోపలికి వస్తుంది మీనా. మీనా వచ్చి పిన్ని తీసుకోండి పూలు అనడంతోనే బాబాయ్ బాగున్నారా అనడంతోనే బాగున్నా అమ్మ, నిన్నటి వీడియో చూశాను నేను అనడంతోనే మీనా అంటుంది, కావాలని ఒక రాక్షసుడు మా వీడియోను అలా చేసి ఇలా మమ్మల్ని బాధ పెట్టాడు బాబాయ్ అంటే, లేదమ్మా దీంతో పాటు సంజు అనే అతను కూడా మీ ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి అని కమిషనర్ గారికి ఫోన్ చేస్తూ బాగా ఇబ్బంది పెట్టాడు అని అంటాడు ఎస్ఐ. ఇంతలో మీనా అనుకుంటుంది, అమ్మో ఇలా జరిగిందా అని. మౌనిక వీడియో చూస్తూ చాలా సంతోషంగా మా అన్నయ్య ఎప్పటికైనా నిరపరాధియే అని మనసులో అనుకుంటూ, ఇదంతా చేసింది కేవలం మా ఆయన అని నాకు తెలుసు, మా ఆయననే చేశాడు అని చూపిద్దామని వీడియో తీసుకొచ్చి చూపిస్తుంది సంజుకి. సంజు ఒక్కసారిగా ఆ వీడియో చూసి చాలా షాక్ అవుతాడు. నేను అలా చేస్తే ఇలా జరిగింది ఏంటి అని మౌనికతో మాట్లాడతాడు. ఏంటే బాగా నోరులేస్తుంది అంటే, అవునండి కొంతమంది మా అన్నయ్య మీద బురద జల్లాలని చూస్తే ఇప్పుడు వాళ్ళకు ఇదొక పెద్ద షాక్. మా అన్నయ్య ఎన్నటికైనా నిరపరాధే అని అంటుంటే, ఏంటి బాగా మాట్లాడుతున్నావు, మీ అన్నయ్యకు నేను చేశానని నీకు తెలిసిందా అని అంటాడు సంజు. నేను ఆనందపడతా అని అంటాడు. ఇంతలో కొట్టడానికి సంజు వస్తాడు మౌనికను. వెంటనే చేతి ఆగబడుతుంది మీనా. ఈ చేతి పట్టుకొని కొట్టకుండా ఆపుతుంది. ఒక్క దెబ్బ వేస్తుంది సంజుని మీనా. ఏంటి నీకు ఆపేవాడు ఎవరు లేరా, అదే మా ఆయన వచ్చిండు అనుకో నిన్ను ఇక్కడనే చితక బాధేస్తాడు అంటూ కోపంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది మీనా సంజుతో. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో అన్నదమ్ములు ముగ్గురు బంగ్లాపైన టెర్రస్ పైన తాగడానికి వెళ్తారు కానీ బాలుకి ఇవ్వరు. చూడాలి ఫ్రెండ్స్, బాలు తాగి ఎంత అల్లరి చేస్తాడో. కింద అక్కచెల్లెలు ముగ్గురు, తోటికోడలు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటుంటే పైన సౌండ్ వినబడుతుంది. ఏంటి పైన సౌండ్ వినబడుతుంది అంటే రోహిణికి పగే కదండి, చూడండి రోహిణి అంటుంది. ఇంకెవరు, బాలు మాత్రమే అలా చేస్తాడు అని. నాతోనైతే తాగను అన్నాడు అంటుంది మీనా. చూడాలి ఫ్రెండ్స్ అప్కమింగ్.